నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 వీలర్ డ్రైవర్లకు హెల్మెట్లు మరియు 4 వీలర్ డ్రైవర్లకు సీట్ బెల్టులు తప్పనిసరిగా వినియోగించాలి. స్వర్ణ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ వారి రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు. పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా స్వర్ణ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ వారు గూడూరు పుర ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగిస్తూ గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుండి చిల్లకూరు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా 2 వీలర్ డ్రైవర్లకు హెల్మెట్లు మరియు 2 వీలర్ డ్రైవర్లకు సీట్ బెల్టులు తప్పనిసరి అని మరియు అతివేగం, తాగి నడపడం, ఇతర రోడ్డు భద్రతా సూచనలపై అవగాహన కలిగించారు మరియు రోడ్డు భద్రతా పాంప్లెట్లను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు వారు మరియు స్వర్ణ టోల్వే యాజమాన్యం, సేఫ్టీ డిపార్ట్మెంట్ మనోజ్ కుమార్, బాసిత్ మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నేను స్వర్ణ టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తున్నాను. ఈ సందర్భంగా ఏదంటే రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. 11 నుంచి 17వ తారీఖు వరకు మాకు ఈరోజు లాస్ట్ డే వచ్చేసరికి వాకథాన్ అన్న ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే రోడ్ సేఫ్టీ ఎట్లాగా రోడ్ సేఫ్టీ పాటించాలి, భద్రత ఎట్లా పాటించాలి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగే సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాము రోడ్డు మీద. ఆ రకంగా ఏ రకంగా నివారించాలి అనే రీతిలో మనం ఇక్కడ కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి వచ్చేసాం. నిరంతరం పని ఒత్తిడిలో ఉంటున్న పలు శాఖల ఉద్యోగులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులతో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు గూడూరులో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహించడం అభినందనీయమని సేఫ్ డీఎస్పీ జానకిరామ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సేఫ్ డీఎస్పీ జానకిరామ్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఉత్కంఠంగా పోటీలు జరిగాయి. మొదటిగా పోలీసు మరియు ఎలక్ట్రానిక్ మీడియా జట్లు పోటీ పడగా ఎలక్ట్రానిక్ మీడియా జట్టు విజయం సాధించింది. డీఎస్పీ జానకిరామ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులతో ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. నిరంతరం తీవ్రమైన పని ఒత్తిడిలో ఉంటున్న ఉద్యోగులు ఆటవిడుపుగా క్రికెట్ పోటీలు నిలుస్తాయని, రాబోయే రోజుల్లో కూడా పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేఫ్ సిఐ విజయ్ కుమార్, 1 టౌన్ ఎస్ఐ పవన్ కుమార్, నిర్వాహకులు ఆత్మకూరు సురేష్ మస్తాన్, పలు శాఖల ఉద్యోగులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన వెంకటాచలంలో మంగళవారం జగనన్న కాలనీలను సందర్శించి ఇంటి నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో మొత్తం 300 ఇంటి నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట మాజీ జెడ్పీటీసీ మందల శేషయ్య, పలువురు వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వాళ్ళకి సంబంధించి ఇళ్ళు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇళ్ళు నిర్మించాలి అంటే వాళ్ళకున్నటువంటి గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో 3 నుంచి 4 కుటుంబాల కాపురాలు ఉంటున్నాయి. ఇబ్బందిగా ఉంది. ఇళ్ళు నిర్మించుకోవడానికి కూడా జాగా లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అర్హత కలిగినటువంటి కుటుంబాలందరికీ ముందుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆ కుటుంబాలందరికీ కూడా ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నటువంటి ఆయన బలమైనటువంటి తలంపు ఈరోజు కార్యరూపం దాల్చింది. వెంకటాచలం మండలానికి సంబంధించి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు దాదాపుగా 300 ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఇప్పటి వరకు దానికి మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎవడు కూడా ఊహించినటువంటి విధంగా వినూత్నమైనటువంటి రీతిలో ఇళ్ల స్థలాలకు సంబంధించి లేఅవుట్లు అభివృద్ధి చేసి దానికి అవసరమైనటువంటి మంచినీరు ఇచ్చాం, దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ సౌకర్యం కల్పించాం. దానివల్లనే ఈరోజు పాపం వీళ్ళు త్వరితగతిన ఇల్లు కట్టుకునేదానికి ఈరోజు ముందుకు రావడం. పేద ఎస్టీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కళ్ళలో ఆనందం. దాదాపుగా 13-14 సంవత్సరాల క్రితం పెళ్ళైంది, పిల్లలు వచ్చారు, ఇప్పటికీ మా సొంత ఇంటి కళ నెరవేరిందని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు, కాస్త స్థితి ఉన్నటువంటి వాళ్ళు, అత్యంత ఖరీదైనటువంటి ప్లాట్లు కాబట్టి వీటికి సంబంధించి పాపం కాస్త వాళ్ళకున్నటువంటి కూలి. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కీర్తిశేషులు ఎస్ ఆర్ముగం గారి 20వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు అయిన రమేష్ బేకరీ అధినేత ఎస్ రమేష్ గారి సహాయ సహకారాలతో 60 మంది మహిళలకు చీరలను మరియు చికెన్ బిర్యానీని బహూకరించడం జరిగింది. కడివేటి చంద్రశేఖర్, జి చంద్రశేఖర్, కాటూరు శ్రీనివాసులు, పొణక మల్లికార్జున రెడ్డి, గోపి, ఆర్ఆర్ ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, సుధాకర్, వాకాటి రామ్మోహనరావు, పీడి కరీముల్లా, వాచ్ షాప్ రాము, కేఆర్ఎం మల్లికార్జున, సుబ్రహ్మణ్యం, పిల్లీల సీను, నాగరాజు, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సైలెంట్ పెట్టుకోండి. ఓకే, ఇందాక నుంచి చేయాలి వచ్చాయి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు మన గూడూరులోని రమేష్ బేకరీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. మా రమేష్ గారి తండ్రి గారైన ఎస్ ఆర్ముగం గారు చనిపోయి 20 సంవత్సరాలు అయింది. ఇది 20వ వర్ధంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. దానికి మన రమేష్ బేకరీ అధినేత మా మిత్రుడు రమేష్ గారి పూర్తి సహాయ సహకారాలతో మీకు మంచి చికెన్ బిర్యానీ పెట్టాలన్న మంచి ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి చికెన్ బిర్యానీ ఇష్టం కాబట్టి మీకు కూడా మంచి చికెన్ బిర్యానీ పెట్టాలి, మంచి చీరలు ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా రమేష్ ఇంత రిస్క్ తీసుకొని మా రమేష్ ప్రత్యేక అభినందనలు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రమేష్ బేకరీ అధినేత ఆయన ఎవరు ఆర్ముగం గారు రమేష్ బేకరీని స్థాపించిన ఫౌండర్. ఆయన కుమారుడు రమేష్ గారు గుర్తుపెట్టుకొని క్రమం తప్పకుండా వాళ్ళ నాన్న పరమపదించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇదే మాదిరిగా పేదలకు వస్త్రదానము, అన్నదానం చేస్తూ వస్తున్నారు. ఇదే విధంగా ఈ సంస్థకు ప్రగతి సేవా సంస్థలో ఒక గొప్పతనం ఏంటంటే ఎక్కడున్నా కూడా ఏ సంస్థలో ఏ సర్వీస్ చేయాలన్నా కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఒక కడివేటి చంద్రశేఖర్ గారికి మాత్రమే సాధ్యం అవుతుంది. అది ప్రగతి సేవా సంస్థ యొక్క గొప్పతనం. అట్లాగే మిగతా కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారాలు. ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ కార్యక్రమంలో దాదాపు మాసోత్సవాల్లాగా జరుగుతున్నాయి. ప్రతిరోజు 2వ తేదీ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా సంక్రాంతి పండుగ ముందు రోజు మా కుటుంబ సభ్యుడు మల్లికార్జున రెడ్డి అందరికీ సంక్రాంతి కానుక కింద మీకు పలసరుకులు అందించారు.
అదే పండగ అయిపోయింది. ఈ 3 రోజులు వెజిటేరియన్ ఉండేరు, ఈరోజు నాన్ వెజిటేరియన్ అవకాశం ఉంది. కాబట్టి మా మిత్రుడు రమేష్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు మీకు చికెన్ బిర్యానీ అందిస్తుంటూ పండగ తర్వాత కూడా మంచి గుడ్డలు కట్టుకోవడానికి అందరికీ చీరలు అందిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పెద్దలు ఆర్మూగం గారి వర్ధంతి 20వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రమేష్ బేకరీ అధినేత రమేష్ గారు ఘనంగా ఈరోజు వర్ధంతి సందర్భాన్ని ప్రదర్శించుకొని చీరలు మంచి చికెన్ బిర్యానీ అందజేశారు. అంతేకాదు మొన్న పెద్ద పండుగ రోజు కూడా వారి స్వగృహంలో భారీ ఎత్తున కార్యక్రమం చేసి వర్ధంతి కార్యక్రమం చేసి అక్కడ కూడా చాలామంది వందలాది మందికి అన్నదానం వస్త్రదానం కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రగతి సేవా సంస్థలు కూడా ఈరోజు మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి మా మిత్రుడు రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్మూగం గారికి నివాళులు అర్పించుకుంటూ పెద్ద ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని గుణపాడు గ్రామంలో పశువుల పండుగ సందర్భంగా గ్రామంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు సంగమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి దేవాలయంలోని స్వామివార్లను గ్రామస్తులు బాజా భజంత్రీలతో ఊరేగిస్తూ అనంతరం గ్రామ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదీ తీరంలో ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివార్లను గ్రామోత్సవంతో పాటు ప్రత్యేక ఏరువాక కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. గూడూరు పట్టణ స్థానిక త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న వీరభద్ర స్వామి దేవస్థానం నందు మంగళవారం సందర్భంగా బాపూజీ సేవా సమితి వారి దాతృత్వంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పదిహేడు 1/2023 మంగళవారం ఈరోజు మాన్యశ్రీ బాపూజీ సేవా సమితి నెల్లూరు వాళ్ళు ఏపీఎస్పీడీసీఎల్ పవర్ సప్లై కార్పొరేషన్ వాళ్ళ ఉద్యోగులు మెంబర్లు అంతా కలిసి మనకి ఈరోజు అన్నదానం ఇచ్చారు. లేని రోజుల్లో వాళ్ళు మనకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు సేవా సమితి ఇంకా కొన్ని సంవత్సరాల మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2-వీలర్ డ్రైవర్లకు హెల్మెట్లు మరియు 4-వీలర్ డ్రైవర్లకు సీట్ బెల్టులు తప్పనిసరిగా వినియోగించాలి. స్వర్ణ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ వారి రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు. పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.